శివరాంపల్లి అనే ఊరిలో నిర్మల గంగాధరం దంపతులు ఉన్నారు. నిజానికి గంగాధరంతో పెళ్లి కాకముందు నుండి నిర్మల కుటుంబానికి తమ ఊరిలో చాలా గొప్ప పేరు ఉంది. అందుకే వాటిని చూసుకుని నిర్మలకి అహంకారం. తను మాత్రమే బాగుండాలి, తనకి మాత్రమే అన్నీ ఉండాలి అనే స్వార్థబుద్ధి వచ్చాయి. తనతో పాటు ఆ స్వార్థం కూడా పెరుగుతూ వచ్చింది. కానీ గంగాధరం అలా కాదు. తనది పేద కుటుంబమే అయినా తన రెక్కల కష్టంతో తన తమ్ముళ్ళని, మేనల్లుళ్ళని, బంధువులలో చాలామందిని చదివిస్తూ వచ్చాడు. ఎవ్వరూ అక్కర్లేదు అనుకునే నిర్మల భర్తకి అందరూ కావాలి. ఎప్పుడూ వాళ్ళ క్షేమం గురించి, వీళ్ళ క్షేమం గురించి ఆరాలు తీస్తూ ఉండేవాడు. అందుకే తనకి పెళ్లి తరువాత అదృష్టం కలిసి వచ్చి బాగా సంపాదించడంతో నా అనుకునే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఈ విషయంలోనే నిర్మల గంగాధరాలకి పొసిగేది కాదు. ఒకరోజు రుసరుసలాడుతూ భర్త దగ్గరకు వచ్చిన నిర్మల ఇలా అంటుంది. ఏవండి, మీకు ఎన్నిసార్లు చెప్పాను, ఊరికే ఒళ్ళు పొంగిపోయి వాళ్ళకి వీళ్ళకి పెట్టేయడం కాదు, మనం 4 రాళ్ళు వెనకేసుకోవాలని. మీ తమ్ముడి కూతురి పై చదువులకి డబ్బులిస్తానని చెప్పారంట. ఏం, మనకేవైనా డబ్బులు చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా ఏంటి? అయినా వాళ్ళ పిల్ల చదువుకి మీరు డబ్బులివ్వడమేంటి? వాళ్ల పిల్ల మన పిల్ల ఏంటి నిర్మలా? అది నా తమ్ముడు కూతురే కదా. అంటే మన కూతురు కాకుండా పోతుందా చెప్పు? నోరారా పెదనాన్న అని పిలిచే పిల్ల అది. కేవలం డబ్బు సరిపోవడం లేదని దాన్ని పై చదువులకి పంపనంటున్నాడు మా బడుద్దాయి. అందుకే దాని చదువు ఆగకూడదని నేనే ఇస్తానన్నాను. అయినా మనం ఆస్తులు కూడబెట్టుకుని ఎవరికి ఇవ్వాలి చెప్పు? ఇంత అదృష్టాన్ని ఇచ్చిన ఆ దేవుడు మనకి ఒక నలుసుని ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు నీకైనా నాకైనా వాళ్లే కదేంటే దిక్కు. ఏమో, మీరు అలా అనుకుంటున్నారేమో, నేను మాత్రం అనుకోవడం లేదు. అయినా మీకు చాలాసార్లు చెప్పాను, అసలు ఊరందరితో రాకపోకలు తగ్గించండి. అవి ఉంటేనే ఇలాంటి అడ్డమైన ఖర్చులు మన మీద వచ్చి పడతాయి అని. అయినా సరే మీరు వినకుండా వాళ్ళ ఇళ్ళకి వీళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇలా అడ్డమైన వాళ్ళకి మన కష్టాన్ని తగిలేస్తున్నారు. ఏ, ఆ దేవుడు పిల్లల్ని ఇవ్వకపోతేనేం, జీవితాంతం ఇంతింత ఐశ్వర్యాన్ని అనుభవించమని మనకి రాశాడేమో, అంతేకాని ఇలా తగలేసుకోమని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెబుతున్నాను, ఇంకోసారి వాళ్ళకి వీళ్ళకి డబ్బులిచ్చినట్టు తెలిస్తే నా మీద ఒట్టే అని చెప్పి గంగాధరం చేతులు కట్టే ప్రయత్నం చేసింది. ఎంత ఆపాలనుకున్నా గంగాధరం మాత్రం మారలేదు. భార్యకి తెలియకుండా చాటుగా తను చేయాలనుకున్న సహాయాలు, దానాలు చేయసాగాడు. కానీ ఎందుకనిపించిందో అతనికి చాలా కాలంగా తను చేస్తున్న దానాలకి తన భార్య పేర చేయాలనుకున్నాడు. అందుకే తమ దూరపు బంధువుల కూతురి పెళ్లికి చాటుగా డబ్బులు తీసుకెళ్లి ఇచ్చి, ఇదిగోనమ్మా, మీ అత్తయ్య మరీ చెప్పి పంపింది ఈ డబ్బు ఇవ్వమని. ఇవే కాదు, పెళ్లి సమయానికి ఇంకా ఏమైనా కావాలన్నా చెప్పమని అంది. ఎందుకు మావయ్య అత్తయ్య పంపిందని అబద్ధం చెబుతావు? అసలు నాకు తెలిసిన ఇన్నేళ్లలో అత్తయ్య తన గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించిందే లేదు. అలాంటిది ఆమె ఈ డబ్బు మాకెందుకు పంపుతుంది చెప్పు? నిజమేనమ్మా, నేను ఇంతకు ముందు అలాగే అనుకునేవాడిని. దానికి తన స్వార్థం తప్ప ఎవరి కష్టం పట్టదు అని. కానీ దాని మనసు తెలుసుకోలేకపోయాను. ఈ మధ్యనే తెలిసింది దానికి ఎప్పటి నుండో ఆరోగ్యం బాగోట్లేదని. అందుకే ఆ విషయాన్ని పైకి చెప్పకుండా అలా అందరినీ ఇష్టపడని దానిలా ప్రవర్తిస్తుంది. ప్రేమగా మీరు ఇంటికి వస్తే మీకు ఏదైనా చేసి పెట్టాలని ఉంటది దానికి. కానీ దాని ఒంట్లో ఓపిక, ఆరోగ్యం సహకరించకపోవడంతో అలా స్వార్థంగా ఉన్నట్టు ప్రవర్తిస్తే వచ్చేవాళ్ళు తన మీద కోపం తెచ్చుకుని మానేస్తారు అని అలా చేసేది.
నిజానికి చాలా కాలంగా అందరి అవసరాలు గమనించి అదే నా చేత ఆ డబ్బులు అవి పంపిస్తుంది. అందుకే పాపం దాన్ని అపార్థం చేసుకోకండమ్మా. అయ్యో, మాకిదంతా తెలీదు మావయ్య. తెలిస్తే అలా ఎందుకు అనుకుంటాను చెప్పు. ఒకసారి వీలు చేసుకొని అత్తని చూడ్డానికి వస్తాం. అయ్యో, అంత పని మాత్రం చేయకండమ్మా. దాని ఆరోగ్య పరిస్థితి బాలేదన్న విషయం ఎవరికీ చెప్పకూడదనుకుంటుంది. అందుకే ఏ విషయం ఉన్నా నాతో మాత్రమే చెప్పండి. మీ అత్త ముందు బయటపడ్డారో నా పని అయిపోతుంది. అని చెప్పి తన మాటని సర్దేశాడు. ఈ విధంగా భార్యకి ఇష్టం లేని సహాయాలు చేస్తూనే అవన్నీ ఆమె చేయిస్తున్నట్టు చెప్పేవాడు బంధువులందరికీ. ఒకరోజు గంగాధరంకి మరదలి వరస అయిన విధవరాలైన సరోజ గంగాధరంతో ఇలా అంటుంది. నువ్వెన్నైనా చెప్పు బావా, మీ ఆవిడ సంగతి మాకు తెలీదా? ఆ మనిషికి తన జీవితం, తన కాపురం అనే స్వార్థం. ఎవ్వరూ లేని ఒంటరితనంలోనే ఆనందంగా బ్రతుకుతుంది. ఈ విషయం నాకన్నా బాగా ఎవరికి తెలీదు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆవిడ ఒక ఏకాకి. ఆమెకు ఎవ్వరూ అక్కర్లేదు. కాని బావా, అలాంటి మీ ఆవిడకి నచ్చదని తెలిసి కూడా నువ్వందరి బాగోగులు పట్టించుకుంటున్నావు. అది కూడా అందరితో మీ ఆవిడే అవన్నీ చేస్తుందని చెప్పి వాళ్ళ దృష్టిలో ఆమెను మంచిదాన్ని చేస్తున్నావు. ఇదంతా ఎందుకో నాకేం అర్థం కావటం లేదు బావా. నిజమేనే సరోజా, ఎంతైనా అత్త కూతురువి. చిన్నతనం నుండి నీకు నాతో ఉన్న చనువు కొద్దీ నన్ను ఏ మాటైనా ముఖం మీదే అడగగలవు. అలాంటి నీకు నేను అబద్ధం ఎందుకు చెప్పాలి చెప్పు? నిజమే, మా ఆవిడకి స్వార్థం ఎక్కువే. దానికి తన తిండి, తన కాపురం తప్ప పక్కవాడి బాగోగులు అక్కర్లేదు. అయినా సరే, నా సంతోషం కోసం నేను చేసే సహాయానికి దాని పేరు ఎందుకు చెబుతానో తెలుసా? రేపో మాపో దానికన్నా ముందు నేను పోయిన రోజు అది ఏకాకి అయిపోకూడదు అని. నా మీద ప్రేమ చూపించే మీరందరూ దాని మీద అభిమానం చూపించాలని. ఆ దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వలేదు. దాని బుద్ధి వల్ల మాకు బంధువులతో చక్కటి సంబంధమూ లేదు. మరి ఇలా ఉన్నప్పుడు రేపెప్పుడైనా దానికి మనుషుల విలువ తెలిసిన నాటికి మీరందరూ దాని చుట్టూ ఉండాలంటే నేను చేసే సహాయం దాని పేరుతో చేస్తేనే దాని మీద మీ అందరికీ మంచి అభిప్రాయం కలుగుతుంది కదా. అందుకేనే నేను ఇలా చేస్తున్నాను. అన్నట్టు ఈ విషయం మనసులోనే ఉంచుకో, ఎవరితోటి అనమాక. అలా జరిగిన కొంతకాలానికి నిర్మల ఒకరోజు తన భర్తతో, ఏమండి, వయసు పైబడుతున్న కొద్దీ ఇంటి పనులు ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను. ఈ పని వాళ్ళు కూడా అంతకే ఉన్నారు నా ప్రాణానికి. ఈ పనికొచ్చింది ఆ పని చేయనంటది, ఆ పనికి కుదిరింది మరో పని చేయనంటది. అందుకే బట్టలు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి పెట్టడానికి ఒక పని మనిషిని పెట్టుకుందామండి. ఇప్పుడున్న పని మనిషి ఆ పనులు చేయనంటుంది. చూశావా నిర్మల, ఈ డబ్బులకి వచ్చే పనివాళ్లతో ఇవే తిప్పలుంటాయి. అదే మన అనుకునే మనుషులు మనతో ఉంటే మనకి పనుల్లోనూ చేదోడుగా ఉంటారు. మనల్ని వెన్నంటి చూసుకుంటూ ధైర్యాన్ని ఇస్తారు. మన వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా రమ్మని పిలవనేంటి? అప్పుడు అగ్గిమీద గుగ్గిలమైపోతూ నిర్మల, నాకు తెలుసండి, కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ బుద్ధి ఎప్పుడూ వంకరే. మనకి కష్టంగా ఉంటే పని మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది. అంతేకాని బంధువులని ఊరి మీద తమ్మని తెచ్చి తగిలించుకోనక్కర్లేదు. మనం ఒంటరిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. అదే చాలు, ఇలా ఉంటే చాలు. పని మనిషినే మాట్లాడండి. ఈ విధంగా ఒంటరి బ్రతుకులో ఏదో ఆనందం ఉందనుకుని ఎవ్వరినీ తమ దగ్గరికి చేరడానికి ఒప్పుకునేది కాదు నిర్మల. అలా జరిగిన ఏడాది తరువాత హఠాత్తుగా ఒకరోజు గంగాధరం గుండెపోటుతో చనిపోయాడు. దానితో నిర్మల నిజంగానే ఒంటరైపోయింది. భర్త శవం దగ్గర తన కన్నీళ్లు ఇంకిపోయేదాకా ఏడ్చింది. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు, ఇంకా శవాన్ని చూడ్డానికి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, లేదండి,
మాకంటూ ఎవరూ లేరు. ఇంకా రావలసిన వాళ్ళు ఎవరూ లేరు. జరగాల్సిన కార్యక్రమం కానివ్వండి అంటూ ఏ బంధువులకి కబురు పంపకుండా తన భర్త అంత్యక్రియలు పూర్తి చేయించింది. ఇక భర్త లేని ఆ ఇంట్లో ఆమె ఏకాకి అయిపోయింది. ఎటు చూసినా తనకు తాను తప్ప ఏమీ కనిపించకపోవడంతో ఆ ఒంటరితనం ఆమెకు చాలా భయాన్ని, బాధని కలిగించాయి. అందుకే ఆమె ఏడుస్తూ భర్తని తలుచుకుంటూ ఇలా అనుకుంటుంది. ఏమండి, ఇది చాలా అన్యాయమండి. మీరే నా లోకం అనుకొని ఇన్నాళ్ళు బ్రతికిన నన్ను ఒంటరిని చేసి మీరు వెళ్ళిపోతారా? ఇన్నాళ్ళు మనకి పిల్లలు లేకపోయినా ఏం బాధ అనిపించేది కాదు. కానీ ఇప్పుడు ఈ బాధ నుండి ఓదార్చే మనుషులు ఉంటే బాగుండు అనిపిస్తుందండి. అవునులే, ఇదంతా నా తప్పే. పెళ్ళై కాపురానికి వచ్చిన దగ్గర నుండి నా ఇల్లు, నా మొగుడు, నా సంసారమని ఏ బంధువుని ఇంటికి రానివ్వలేదు. నా దురుసు మాటలతో, ప్రవర్తనతో అందరినీ బాధించాను. చివరకు మీరు మంచి మనసుతో వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తుంటే దాన్ని కూడా నా మీద ఒట్టేయించుకొని ఆపేసిన పాపిష్టి దాన్ని. ఇవాళ మిమ్మల్ని శ్మశానానికి సాగనంపడానికి ఇరుగు పొరుగు తప్ప అయిన వాళ్ళు ఎవరూ లేని హీన స్థితికి మనం దిగజారిపోయామంటే దానికి కారణం నేనేనండి. అలా జరిగిన కొంతకాలానికి, అవునత్తా, మేమందరం చచ్చామనుకున్నావా? లేకపోతే నువ్వు మావయ్యతో పంపిన డబ్బులు, సహాయాలు మాత్రమే అందుకునే స్వార్థపరులమనుకున్నావా? మావయ్య చనిపోయిన విషయం మాకెందుకు చెప్పలేదు? ఇప్పుడు కూడా ఎవరో బయట వాళ్ళు చెబితేనే కానీ మాకెవ్వరికీ ఈ విషయం తెలియలేదు. మొన్న కూడా మావయ్య మా ఇంటికి వచ్చి నా మనవరాలికి నువ్వు పంపిన గొలుసు వేసి వెళ్ళాడు అని చెప్పేసరికి నిర్మలకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటమ్మాయి నువ్వనేది? నేను పంపానని మీ మావయ్య ఇచ్చారా? అవునత్తా, నాకే కాదు, మన వాళ్ళు ఎవరు కష్టంలో ఉన్నా ప్రతి ఒక్కరికి నీ మీద, మావయ్య మీద కృతజ్ఞత ఉండే తీరుతుంది. ఎందుకంటే అందరినీ నీ వాళ్ళు అనుకుని నువ్వు సహాయం చేయటం, దాన్ని మావయ్య మర్చిపోకుండా తీసుకొచ్చి అందించడం. నిజంగా ఆది దంపతుల్లా మీరిద్దరూ కలకాలం ఉండాలని ఎన్నో మొక్కుకున్నామత్తా మేము. ఒక్కో బంధువు తమకి గంగాధారం చేసిన సహాయంకి నిర్మల పేరు చెప్పడం సంగతి చెప్పారు. దానివల్ల వాళ్ళందరూ నిర్మల మీద అభిమానం చూపటం చూసి నిర్మల కళ్ళల్లో ఆశ్చర్యం తప్ప కన్నీళ్లు రాలేదు. అలా ఆ రాత్రికి బంధువులందరూ అక్కడే నిద్రపోయారు. కానీ నిర్మలకి మాత్రం నిద్రపట్టక కూర్చుంది. అప్పుడు సరోజ వచ్చి, ఏంటక్కా, నువ్వు ఏనాడో బావచేత నీ మీద ఎవ్వరికీ సహాయం చేయకండి అని ఒట్టేయించుకున్నాక కూడా వీళ్ళకి నిన్న మొన్న బావ నీ పేరిన సహాయం చేయటం ఏంటా అనుకుంటున్నావా? అవును సరోజా, నేనేంటి వాళ్ళందరి కష్టాలు తీర్చమని ఆయన్ని పంపటమేంటి? అసలు నేనెప్పుడు చేశానివన్నీ? నువ్వు కాదక్కా, నీ పేరు చెప్పి బావే చేశాడు. ఒంటరిగా ఏకాకిలా ఉండే నీకు ఏనాటికైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఆ బాధని ఒంటరిగా అనుభవించకూడదని బావ కోరుకున్నాడు. అందుకే అందరి దృష్టిలో నిన్ను మంచిదాన్ని చేయడానికి నీ మీద వేసిన ఒట్టుని లెక్క చేయకుండా చాటుగా అందరికీ సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు బావ మీద అభిమానంతో వచ్చిన వాళ్ళందరికీ నువ్వు మంచిదానివనే తెలుసు. ఇప్పటికైనా అర్థమైందా అక్క? స్వార్థం ఎంత చెడ్డదో, ఒంటరితనం ఎంత భయంకరమైందో. నిజమేనమ్మా, ఎప్పుడూ నేను నా ఇల్లు అనే ఆలోచించాను. చిన్నప్పటినుండి నాకు నా స్వార్థం, ఒంటరిగా నా ప్రపంచంలో ఉండటమే అలవాటైపోయి దానివల్లే ఇలా తయారయ్యాను. కానీ అలాంటి నన్ను మీ బావగారు అందరి దృష్టిలో మంచిదాన్ని చేశారా? ఆయన ఉండగా ఎవ్వరినీ చేరనివ్వని నా కోసం ఆయన అందరి బంధువులని నా దగ్గరకు చేర్చారా? అలాంటి మనిషిని
ఇన్నాళ్ళు ఎన్నో మాటలన్నాను. ఎదుటివారికి పెట్టేదానిలో అడ్డుపడ్డాను. అందుకే నేను ఎలా ఉండాలని ఆయన కోరుకున్నారో, ఏ బంధాలు నాకు మిగలాలనుకున్నారో వాటిని ఇక నుండి నేను కాపాడుకుంటాను. ఆయనలాగే నలుగురిని కలుపుకుపోతూ నా ఒంటరితనాన్ని, స్వార్థాన్ని సమాధి చేస్తాను.